శుభములను తెలియజేస్తున్నాను. మరొకసారి బైబిల్ స్టడీలోనికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో గడిచిన 2 క్లాసెస్లో మనము ఇంట్రడక్షన్ పార్ట్గా కొన్ని విషయాలను మనం గ్రహించి ఉంటున్నాము. ప్రత్యేకంగా మొదటి క్లాస్లో మనం చూసినట్లయితే ఈ యొక్క థెయోఫిలా గురించినటువంటి విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాము. తర్వాత ఈ అపోస్తల కార్యముల గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశములు, ఎందుకొరకు దేవుడు ఈ అధ్యాయాన్ని రాశాడు అనేటువంటి విషయాలు కూడా గడిచిన వారాలలో 2 క్లాసెస్లలో మనము వీటి గురించినటువంటి విషయాలు గ్రహించి ఉన్నాము. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఆహ్వానమును గురించినటువంటి విషయాలు, సో ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథమును ఏ రీతిగా దేవుడు రాయించాడో ఆ యొక్క సోర్సెస్ గురించి కూడా మనం గడిచిన వారంలో తెలుసుకుని ఉంటున్నాము. అంటే ఆ యొక్క సోషల్ పర్స్పెక్టివ్లో, అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చారిత్రాత్మకంగా ఒక ఖచ్చితమైనటువంటి గ్రంథం అని, అంత మాత్రమే కదా స్పష్టమైనటువంటి వివరాలతో కూడా మనం గడిచిన వారంలో ఈ యొక్క అధ్యాయం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. అంటే ఈ అధ్యాయం రాయడానికి గల ప్రధాన కారణంలో లూకా ఒక ఓడ డాక్టర్గా కూడా ఆయన ఉంటూ ఎక్కువగా అంటే పడవ ప్రయాణాలు చేస్తున్న వారికి వైద్యుడిగా ఉంటూ అనేకమైనటువంటి విషయాలు, అందుకే ఇందులో ఎక్కువగా పడవ ప్రయాణాల గురించి కూడా రాయడం జరిగింది. అంత మాత్రమే కాదు, చాలా క్లియర్గా ఎవరి పేరు రాసినా వాళ్ళ ఇంటి పేరును కూడా లేదా వారి స్థలాన్ని, వారి ఊరిని ఆయన గుర్తు చేస్తూ రాసినట్లుగా కూడా మనము గడిచిన వారం అంతా కూడా ఆ క్లియర్ డీటెయిల్స్ గురించి మనము జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. ఈ దినంలో కూడా నేను ఒక మాటల గురించి ఈ దినంలో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆరంభించినటువంటి పరిచర్యల గురించి అక్కడ మనం మొదటి 4 వచనాలలో నిన్నటి దినమున చూసి ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. తిరిగి ఆయన ప్రకటించిన తర్వాత వారందరికీ కూడా ఒక విధిని లేదా బాధ్యతను ఆయన అప్పగించాడు. 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. సో ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఇదే స్థలంలో ఉండండి అని తెలియజేస్తూ, పై వచనాలు తెలియజేస్తూ, చివరిన మీరు ఈ ప్రాంతం అంతట్లో కూడా నాకు సాక్షులుగా ఉండాలని గుర్తు చేస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువే స్వయాన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇదిగో మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మీకు అప్పగించబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తి పొందుతారు. ఈ శక్తి పొందిన తర్వాత మీరు ఇదిగో ఈ యొక్క యెరూషలేములో యూదయ సమరయ దేశం అంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు ఉంటారని ఈ అన్ని విషయాలు బోధించి 9వ వచనంలో ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఈ వచనము గురించే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత ఎపిసోడ్ గురించి మనం ఆలోచన చేద్దాం. గట్టికైతే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవ్వడం, యేసుక్రీస్తు ప్రభు ఆకాశంలో నుంచి ఎక్కిపోతున్నటువంటి సందర్భము ఒక మంచి ఒక దృశ్యం అది. అంటే ఒక కావ్యమైనటువంటి దృశ్యం అని చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే, ఎగ్జాంపుల్గా మనం ఈ యొక్క శ్రీహరికోటను లేకపోతే ఈ యొక్క నాసా లాంటివి మనం చూస్తూ ఉంటున్నప్పుడు చాలాసార్లు ఈరోజు రాకెట్ భూమి మీదకి నుంచి ఆకాశం వైపు వెళుతుంది, సూర్యుని దగ్గరికి వెళుతుంది, చంద్రుడి దగ్గరికి వెళుతుందని చెప్పినప్పుడు సాధారణంగా కొంతమందికి అయితే అలవాటు ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క పరిశోధన కేంద్రం దగ్గర హౌసెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్స్ ఎక్కువ, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ఆ రాకెట్ ఏ విధంగా పైకి వెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే చాలా మందికి ఉంటుంది. అంటే చూడాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తుంటాం. కొంతమంది ఏమో టీవీలలో కూడా చూడడానికి ఇష్టపడుతుంటారు. సో ఇలాంటి సందర్భమే, ఎందుకంటే ఆ రాకెట్లో నుంచి వచ్చేటువంటి వెలుగు, ఆ రాకెట్ని ఎంత వేగంతో ఆకాశం వైపు వెళ్తుంది, ఏ రీతిగా దాన్ని ఆ దృశ్యాన్ని మానిటరింగ్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఒక ఆసక్తి కలిగేటువంటి విషయం.
సో ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసుల, ఇలాంటి గొప్ప సంఘటన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందటనే ఆయన ఆకాశంలో నుంచి కొనిపోబడటము మనము 11 మంది శిష్యులు చూశారు. అది గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువుని ఆకాశంలోకి వెళుతున్నప్పుడు 11 మంది చూశారు. కానీ ఈరోజు మనమైతే ఈ లోకంలో ఒక ర్యాకెట్ పైకి పోతుంటే కొన్ని లక్షల మంది, వేల మంది కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమాయను అనేటువంటి మాటను స్పష్టంగా లూకా రాశాడు. ఎందుకు రాశాడు అనేటువంటి ప్రశ్నను ఈరోజు మనం వేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను కంటిన్యూ చేయలేదు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు 40 రోజులే కనిపించాడు? 50 రోజులు కనిపిస్తే ఏమైంది? 365 రోజులు కనిపిస్తే ఏమోయింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కంటిన్యూగా ఉండలేకపోయాడు? ఈ విషయాల గురించి కూడా మనము ఆలోచన చేయాలి. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, 40 రోజులు 40 డేస్ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో కలుస్తూ, బోధిస్తూ, మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు బోధించినట్లుగా మనం చూడవచ్చు. ఈ 40 అనేటువంటి విషయము బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నెంబర్. 40 అనేటువంటి సంఖ్య గురించి మీరు ఆలోచన చేస్తే దాదాపు బైబిల్లో 146 సార్లు రాయించబడింది 40 అనేటువంటి నెంబర్. ఈ 40 అనేటువంటి నెంబర్లో మొదటిది మోషే ఐగుప్తులో దాదాపు 40 సంవత్సరాలు ఐగుప్తులో మోషే ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో మోషే వారిని నడిపించినట్లుగా చూస్తాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దగ్గర ఉండి వారిని నడిపించినట్లుగా చూస్తాం. 40 రోజులు వేగుల వారిని కానాను దేశమునకు పంపించి కానాను పరిస్థితులు తెలుసుకోమని వేగుల వారిని పంపించినట్లుగా చూస్తాం. అంటే మోషే దాదాపుగా 120 సంవత్సరాలు ఆయన బ్రతికినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, బైబిల్లో లేని 40 రోజులను కూడా మనం పాటిస్తాం. ఏంటి చెప్పండి అవి? లెంట్ డేస్. సో ఈ లెంట్ డేస్ లో కూడా మనము చాలా మంది పాటిస్తూ ఉంటాం. సో లెంట్ అనేటువంటిది, నేను మళ్ళీ ఆ టాపిక్ లోకి వెళ్ళను, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి లెంట్ అనేటువంటిది ఒక మెట్టుగా మాత్రమే మనం చూస్తాం. సో ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు బోధిస్తూ అనేకమైనటువంటి ప్రమాణాలను చూపిస్తూ ఆయన ఈ యొక్క లోకంలో నుంచి ఆయన ఆరోహణము అయినట్లుగా మనం చూడవచ్చు. అందులో ఆయన ఆరోహణమవుతూ, ఆయన మేఘంలో నుంచి కొనిపోబడుతూ ఆయన ఒక్కసారి మాయమైపోయాడు. సో ఈ దినమున ఈ 2000 సంవత్సరాల కిందట ఈ ఆరోహణం గురించి ఎందుకు మనం చర్చించుకుంటున్నాం? అసలు ఏం అవసరం? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయితే మనకు వచ్చింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవ్వటము ద్వారా మనకు ఏమైనా లాభమైందా? ఎందుకొరకు ఈ విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోవాలి. సో ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, 3 విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు నరపుత్రునిగా ఈ లోకములోనికి కన్యమరియ గర్భమును జన్మించటము అంటే ఒక అర్థం ఉంది. ఏంటంటే మానవాళి పాపమును రక్షించడం కొరకు ఆయన వచ్చారు. దానికి ఒక అర్థం ఉంది. సో ఆయన కల్వరి శిలువను ఎందుకు మోసాడు అంటే మానవులు ఎవరు కూడా చేయలేనిది ఆయన చేశాడు కనుక, అందుకే కల్వరి శిలువను సెలెక్ట్ చేసుకొని దాని నుంచి శ్రమపడి ఆయన మరణించాడు. ఒక అర్థం ఉంది. ఆయన సమాధి చేయబడటం, ఆయన మరణించి తిరిగి లేస్తాడు కాబట్టి సమాధి చేయబడ్డాడు. దీనికి కూడా ఒక అర్థం ఉంది. కానీ ఆరోహణానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఆరోహణం అవ్వాల్సి వచ్చింది? ఆరోహణం అయ్యేటువంటి సిచ్యువేషన్, సీన్ ని ఆ శిష్యులకు ఎందుకు చూపించాడు? ఎందుకు చూపించి మళ్ళీ తిరిగి ఆయన దేవుని సన్నిధానంలోకి చేరాడు అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఆరోహణము అనేటువంటి దాంట్లో నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఈ దినమున మనకి మాటలు అందించాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు శిష్యులతో ముందుగానే యేసుక్రీస్తు తెలియజేసినట్లుగా చూడవచ్చు. లూకా సువార్త 24:51 వచనం. 24:51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. సో వారిని మొదటగా ఆయన ఆశీర్వదించి ఆయన ఆరోహణమయ్యాడు. సో ఆయన ఆరోహణము ఎందుకు అయ్యాడంటే ఆయన భూమి మీద తన పనిని పరిపూర్ణము చేశాడు, కంప్లీట్ చేశాడు. ఈ కంప్లీషన్ ఆయన
ఆయన కంప్లీషన్ అంటే ఆయన పని ఏదైతే ఆయనకి అప్పగించబడిందో ఆ పనిని ఆయన పూర్తి చేసినటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో మొదటగా యేసుక్రీస్తు ప్రభుని చూడవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 6వ మాట ఏంటి చెప్పండి? సమాప్తము, ఇట్స్ ఫినిష్, సమాప్తమాయను. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన పనిని ఈ భూమి మీద ముగించి ఆయన ఆరోహణమైనట్లుగా మనం అక్కడ చూడవచ్చు. తిరిగి ఆరోహణమై ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండడానికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున దేవుడి సన్నిధానంలో ఆయన ఉండటానికి ఆయన వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసం ద్వారా ఒక గొప్ప భాగ్యం, ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకొని ఆయన బెత్లెహేముపురంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన అపవాది క్రియలను, అపవాది రాజ్యమును ఇదిగో భూమిలో నుంచి వేర్లతో సహా పిలికివేసి తొలగించి ఆయన శాంతి రాజ్యమును, ప్రేమ రాజ్యమును స్థాపించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన పాలస్తీనా ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను దేవుని బిడ్డలుగా చేర్చడానికి ఆయన వచ్చాడు. 5,000 రొట్టెలు పంచినప్పుడు 5,000 మంది ఎంతమందికి సువార్త పరిచయం చేసి ఉండవచ్చు అంటే అద్భుత కార్యాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావటానికి గృహాలు సరిపోలేదు. గృహాలు సరిపోక గృహ పెంకులు తీసి పైనుంచి కిందికి దించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనులు తండోపతండాలుగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆనాటి కాలంలో అనేక మంది ప్రకటించారు. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసంగా ఆయన ఆరోహణము అవడానికి గల మొదటి కారణం ఏంటంటే ఆయన మానవులను పాపముల నుంచి కంప్లీట్ గా విడుదల చేశాడు, మనకు విమోచన చేశాడు. అంటే ఇంకొక రక్తము మనకు అవసరం లేదు, ఇంకొక బలి అనేటువంటిది ఈ లోకంలో మనకు అవసరం లేకుండా ఆయన కంప్లీట్ గా తన పనిని ముగించుకొని శిలువ ద్వారా కార్యం ముగించుకొని ఆయన వెళ్ళినట్లుగా చూస్తాం. రెండవదిగా కారోనేషన్. ఒకటేమో కంప్లీషన్, రెండవదేమో కారోనేషన్ అంటే పట్టాభిషేకం. సో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ పనిని ముగించుకొని తిరిగి ఆయన సింహాసనమాసీనుడయ్యాడు. అదే మాటలు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటే యేసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి ఒక మంచి భాగ్యమును ఆయన వదులుకొని ఆయన ఈ లోకంలోనికి ఒక నరమాంసలుగా ఒక వ్యక్తిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి సందర్భము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాలలో మనం చూడవచ్చు. అందులో 9వ వచనం, అందుచేత అంటే ఆయన క్రీస్తు దేవునితో ఉండేటువంటి సమానమైనటువంటి భాగ్యాన్ని, ఆ ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించి ఆయన రిక్తునిగా చేసుకున్న తర్వాత 9వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించబడ్డాడు. సో అనేకుల నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకొక వచనాన్ని కూడా మనం చూస్తాం. అంటే ఆయన తండ్రి యొక్క సింహాసనం దగ్గర ఆయన కూర్చొని కారోనేషన్ అంటే పట్టాభిషేకము చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆ అర్హతను తిరిగి పొందుకున్నటువంటి సందర్భాన్ని మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు ఆయన కూర్చుంటాను. తర్వాత 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరించుకున్న వానిగా ఆయనను చూచుచున్నాము. కారోనేషన్. సో పట్టాభిషేకము పొందుకున్నటువంటి యేసుక్రీస్తు తండ్రి ద్వారా ఆయన పట్టాభిషేకం అంటే అర్థం ఏంటంటే ఒక రాజు తన కుమారుడు ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు రాజు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఈ రాజు సాధారణంగా ఏం చేస్తారంటే రాజ్యంలో
కుమారుడికి పట్టాభిషేకం చేసి యువరాజుగా ఏర్పాటు చేసి తన సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం వేసి అక్కడ కూర్చోబెట్టి రాజ్యంలో జరుగుతున్న పరిపాలన అంతా కూడా చూపిస్తూ ఉంటాడు. తండ్రి చేస్తూ చూపిస్తూ ఉంటాడు. సో యేసుక్రీస్తు ప్రభుని కూడా ఇక్కడ మనం అదే చూస్తూ ఉంటున్నాం. ఆయన కూడా తండ్రి కుడి పార్శ్వమునందు కూర్చొని హీజ్ అ రూలర్, ఆయన పరిపాలించేటువంటి వాడిగా. అందుకే మనం చూస్తాం కదా, తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం చూడబోతున్నాం. రెండవ రాకడ గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు, అందుకే ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ఏ రీతిగానైనా ఆయన వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి ఆయన ఈ లోకంలోనికి రావడానికి ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా చాలా క్లియర్గా వివరణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాము. 1:18. చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధుల ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట్టు అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లుగా నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయముల చేత క్రీస్తు మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగములందు మాత్రమే కాక రాబో యుగముల యందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. కారణేషన్, ఒక రాజు తన కుమారుడు యువరాజును సింహాసనం పక్కన కూర్చోబెట్టి ఆ రాజ్య పరిపాలన ప్రభుత్వముల కంటేను, భూలోకంలో ఉన్నటువంటి ఆధిక్యత కంటేను, అధికారుల కంటేను శక్తి ఉండేను. ఈ మాటలన్నీ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఇక్కడ చూడవచ్చు. సో ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై పరిశుద్ధాత్మ దేవుని ఈ భూమి మీదకి ఆయన పంపించారు. సో యేసుక్రీస్తు ప్రభు లోకంలో జీవించడానికి శరీరాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. జాగ్రత్తగా గమనించారు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జీవించడానికి ఆయన ఒక శరీరములోనికి వచ్చి శారీరకంగా ఆయన జీవించారు. ఇప్పుడు సంఘము జీవించాలి అంటే, యేసుక్రీస్తు లేకుండా జీవించాలంటే ఆత్మ ఈ శరీరం, సంఘం అనేటువంటి శరీరంలోనికి రావాలి. ఈ శరీరానికి శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. అక్కడే ఆ మాటలన్నీ కూడా మనం అక్కడే చూడవచ్చు. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను మీకు అర్థం కావడానికి ప్రయత్నం చేస్తున్నాను. 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్త పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించిన ఆ సంఘము, ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. సో ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు సంఘాన్ని ఒక రూపంలోకి తీసుకొస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగానైతే శరీరధారిగా ఉన్నాడో ఆ రీతిగానే ఇప్పుడు సంఘం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శరీరం. ఇప్పుడు అర్థమైందండి? ఈ సంఘం అనేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క శరీరం. సో ఈ సంఘము ఏదైతే ప్రార్థన చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆ కార్యములు జరిగిస్తారు. అందుకే సంఘము విసిరగా ప్రార్థించింది, చెరసాలలో సంఖ్యలో బ్రద్దలైనవి. సో ఎక్కడైతే సంఘము ప్రార్థిస్తుందో అప్పుడు చెరసాలలో గొప్ప కార్యాలు జరిగాయి. సంఘము విసుగగా ప్రార్థించింది, సంఘము దేవుని సన్నిధిలో ఉంది కనుకనే శిష్యులు గొప్ప కార్యాలు చూశారు. సో ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ఆరోహణం అవుతేనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు. సో ఆయన భూమి మీదకి వచ్చి ఆయన దేవుని యొక్క పనిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, సంఘముల ద్వారా దేవుడు పరిచర్యని ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు. అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి రావడం జరిగింది. సో యేసుక్రీస్తు ప్రభు తన పనిని ఇక్కడ ముగించుకున్నాడు.
తిరిగి ఆయన పరలోకంలో తన పనిని ప్రారంభించారు. పరలోకంలో ఏం పని ఉంటుందో చెప్పండి? ఏమైనా పని ఉంటుందా? సో ఎందుకు ఆయన పరలోకంకి వెళ్ళి కంటిన్యూడ్ మినిస్ట్రీ, ఆయన పరిచర్యను తిరిగి ఈ లోకంలో ముగించుకొని ఆయన పరలోకంలో ఆయన ప్రారంభించాడు. ఆయన ఆఫీస్, ఆయన పని పరలోకంలో ఏంటంటే హై ప్రీస్ట్గా, ప్రధాన యాజకుడిగా, ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. ఆయనకు అప్పగించబడినటువంటి పనిని భూలోకంలో ముగించుకున్నాడు. పరలోకంలో తిరిగి ఇంకొక పనిని పొందుకున్నాడు. అదేంటంటే ఇదిగో నశించుతున్న వారందరి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సంఘము చేసినటువంటి ప్రార్థనలన్నిటిని తీసుకొని తండ్రి సింహాసనం ఎదుట కూర్చొని ఇదిగో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. సో ఈ డ్యూటీని ఆయన తీసుకోవడం జరిగింది. ఆ డ్యూటీ కేవలము దేవుడు యేసుక్రీస్తు మాత్రమే కాదండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పని అయి ఉంటున్నది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆఫీస్ ఏంటంటే చర్చిలో ఉండేటువంటి ప్రతి విభాగం ఒక ఆఫీస్. ప్రతి విభాగం ఒక ఈసీ అయినా, ఉమెన్స్ అయినా, యూత్ వింగ్ అయినా, ఏదైనా దేవుడు ఆ ఆఫీస్లో ఆ పని, మన యొక్క పనిని మనం ఎంత నమ్మకముగా మనం దేవుడి కొరకు చేస్తున్నామో అది ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే ఈజ్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్. ఆయన ఒక హై ప్రీస్ట్గా ఉన్నాడు. ఆయన నిరంతరము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇచ్చిన పనిని బాధ్యతగా నెరవేరుస్తున్నాడు. ఇవన్నీ జరగడానికే శిష్యులతో బోధిస్తున్నాడు. ఇదిగో మీరు సిద్ధంగా ఉండాలి, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. మీరు ఈ పని చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మీరు పరిచర్య చేయలేరు. అందుకే మీరు యెరూషలేములో, యూదేయలో, భూదిగంతములంతటా కూడా నాకు సాక్షులై ఉండాలి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. నేను ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. పరిశుద్ధాత్మ కొరకు నేను తండ్రి దగ్గర వేడుకుంటానంటాడు శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయంలో. సో ఆయన ప్రార్థిస్తూ వారందరి నిమిత్తమై ఆయన ప్రార్థనలో ఉన్నట్లే చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటే ఆయన హై ప్రీస్ట్గా ఉండేటువంటి విషయాన్ని మీరు ఒకవేళ గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడవచ్చు. మేము వివరించుచున్న సంగతులలో సారాంశ వేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం పైన వచనాలలో చూసినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. సో ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే ఆయన నిరంతరము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రార్థన చేయుట కొరకు ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థించుట కొరకు, మనందరి పక్షమున విజ్ఞాపన చేయుట కొరకు ఆయనకు అప్పగించబడినటువంటి పని. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసాలు, మనకు అప్పగింపబడినటువంటి పనిని మనము సిద్ధపడాలి. మనకు అప్పగింపబడినటువంటి పని విషయంలో నమ్మకముగా మనము జీవించాలని ప్రభుపేరిట మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనకు అప్పగింపబడినటువంటి పనిని గనుక మనం చేయకపోతే దానికి లెక్క ఉండదని ఆయన అపోస్తల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 13వ అధ్యాయం 47వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. ప్రకటనల గ్రంథంలో కూడా ఆ మాట రాసి ఉంటుంది. సో ప్రతి వాని క్రియల చొప్పున, సో మనకు అప్పగింపబడినటువంటి ప్రతి పనిని మనం జాగ్రత్తగా మనం ఆలోచనతో చేయాలని ప్రభుపేరిట మీకు నేను మనవి చేస్తుంటున్నాను. దేవుడైతే తన భూమి మీద అప్పగించిన పని చేశాడు, తిరిగి పరలోకంలో కూడా ఆయన అప్పగింపబడినటువంటి పనిని చేస్తూ ఉంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అదే ఆయన చేస్తున్నటువంటి పనిని మీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. 8:34 శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసు, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడు దేవుని కృపార్శ్వమందు ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడు ఆయనే. సో ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వ్యక్తిగా దేవుని మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన విజ్ఞాపన కర్త. ఆయన మనం సరిపోయిన వాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చూడవచ్చు. 25, 26వ వచనంలో కూడా
ఆ మాటలన్నీ కూడా అంటే ఆయన మనకు సరిపోయిన వాడు, ఆయన మన పక్షమున నిరంతరము జీవించుచున్నవాడు అని విషయాలు అక్కడ గుర్తు చేస్తుంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసారా, ఆయన మనకు ఒక భవిష్యత్తు ఇస్తున్నాడు. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను తిరిగి మళ్ళీ ఈ లోకంలోనికి నేను వస్తాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తుంటున్నప్పుడు ఆయన ఎంతమంది అయితే హింసించారో వారందరూ కూడా తిరిగి ఆయనను చూస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 24:30 ఉంటుంది. ఆయన మహామహిమ ప్రభావంతో ఆయన తిరిగి ఈ లోకంలోనికి ఆయన వస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా చూడవచ్చు. మత్తయి సువార్త 26:64 కూడా మనం చూడవచ్చు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందట. ఇంతకుముందు మనం చూస్తాం కదా, కన్నులతో నిబంధన. సో ఎవరెవరు చూస్తారు ఆయనను అంటే, ప్రకటన గ్రంథం 1:7 ఒక మాట రాసి ఉంటుంది, ఇదిగో ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండి తన పరిచర్యను ముగించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళి పరలోకంలో విజ్ఞాపన ప్రార్థన చేశారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క భూలోకంలో ప్రజలను మళ్ళీ రక్షించడానికి, ప్రజలను నడిపించడానికి వారందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చేటువంటి సందర్భము దేవుడి చిత్తమైతే వచ్చే శుక్రవారము మనము ఈ విషయాలను నేర్చుకుందాం. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూడబోతున్నారు. పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటో అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా వారు ఏం చేస్తారో కూడా తెలియదు, ఎలా శక్తి పొందుకుంటారో తెలియదు. ఈ శక్తిని, వారు మాట్లాడే భాషలను, వారు చేసేటువంటి ఆ అనుభవము, వారిలో కలిగినటువంటి ఏక మనస్సు, ఇవన్నిటి గురించి కూడా దేవుడి చిత్తమైతే మనం వచ్చే శుక్రవారం బైబిల్ స్టడీలో